హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము చేతి వంట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఫిష్ కర్రీ మరియు చికెన్ పులావ్ చేశాం. మా ఆయన ముక్కలు కడగడం దగ్గర నుంచి మసాలా దంచే వరకు భలే హెల్ప్ చేశారు. నేను కూడా చింతపండు నానబెట్టి ఉల్లిపాయలు కోసి మొక్కలకు మసాలాలు పట్టించి టేస్టీగా వండాను. ఈ రోజంతా మేము ఎలా ఎంజాయ్ చేస్తూ వండామో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మా ఆయన బాగా శుభ్రంగా కడుగుతున్నారు. అవి కడిగేలోపు నేను ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగి సిద్ధం చేసుకున్నాను. అలాగే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇక ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలను మా ఆయన తాజాగా దంచి సిద్ధం చేశారు. తర్వాత శుభ్రంగా కడిగిన చేప ముక్కలను పసుపు, కారం, ఉప్పు, అల్లం, కొద్దిగా మసాలా వేసి బాగా కలిపి కొంతసేపు మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా నూనె పోసాను. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేయించాను. తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి మెల్లగా అటు ఇటు తిప్పుతూ కొద్దిసేపు రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని పోసి ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా కూడా వేసి బాగా కలిపాను. కొద్దిసేపు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత రుచికరమైన చేపల కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు చికెన్ పులావ్ ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.